సునాదస్వరము మే 9. ఈలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించి వారిని సంతోషపరచెను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం. యెహోషాపాతు రాజు పైనకి శత్రురాజులు యుద్ధమునకు వచ్చినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఇంత గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మా దిక్కు అని చెప్పి అడిగినప్పుడు యెహోవా దేవుడు వాళ్ళకు వాగ్దానం చేశాడు. మరి ఈ గొప్ప సైన్యం చూసి మీరు భయపడొద్దు, యుద్ధం మీరు కారు, దేవుడే జరిగించునని వాగ్దానం చేశాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా దేవునికి స్తోత్రం చేస్తూ పాటలు పాడుతూ కీర్తించడం మొదలుపెట్టారు. మరి యెహోవా దేవుడు ఆ శత్రువులందరినీ కూడా నశింపచేశాడు. ఏ ఒక్కరు కూడా తప్పించుకొనలేదు. తర్వాత వాళ్ళ ఆ కొళ్ళ సొమ్మునంతా కూడా తీసుకొని బెరాకా లోయలో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించారు. మరి బెరాకా లోయ అనగా స్తుతి లోయ. ఎక్కడైతే స్తుతి ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఎప్పుడైతే వారు దేవుణ్ణి ఆశ్రయించారో అప్పుడు దేవుడు వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించి వారిని సంతోషపరిచాడు. మరి మనము కూడా మనకు ఎటువంటి సమస్య వచ్చినా, ఏ శత్రువులైనా కూడా మనము దేవుణ్ణి ఆశ్రయించి ఆయన పైన ఆధారపడినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి స్తుతి చేస్తూ పాటలు పాడుతూ దేవుణ్ణి కీర్తించినప్పుడు దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. మనకున్న ప్రతి శత్రువుల పైన జయమిచ్చి మనల్ని సంతోషపరిచి నెమ్మదిని అనుగ్రహించే దేవుడు. మరి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనంలో చదివినప్పుడు పౌలు శీలల్ని చెరసాల్లో బంధించారు. అప్పుడు వాళ్ళు పాటలు పాడుతూ కీర్తిస్తూ దేవుని స్తుతి చేస్తున్నప్పుడు చెరసాల బద్దలైంది. ఆ సంకళ్ళన్నీ విడిపోయాయి, తలుపులు తెరుచుకొనబడ్డాయి. మరి వాళ్ళందరూ కూడా విడుదల పొందుకున్నారు. ఇతరులను రక్షించడానికి ప్రభు సహాయం చేశాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, ఎటువంటి శత్రువులైనా ఏ పరిస్థితి అయినా దేవుడు మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు. మనం ఆయన్ని ఆశ్రయించి ఆయన ఇచ్చిన వాగ్దాన్ని ఎత్తి పట్టుకొని మనం స్తుతి చేస్తున్నప్పుడు దేవుడే మన పక్షంగా యుద్ధం చేసి మనకు జయమిచ్చి శత్రువులందరినీ మరి ఆయన నశింపచేసి మనకు సంతోషాన్ని నెమ్మదిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన నుండి గొప్ప జయమును సంతోషం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మీరు మా శత్రువుల నుండి జయమిచ్చి మాకు సంతోషపరుస్తున్నందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి శత్రువులోంచి విడిపించి దేవా మీరే గొప్ప కార్యాలు జరిగించి నెమ్మదిని దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.